రేపు జరగబోయేటువంటి అమరావతి పునర్నిర్మాణ సభ మోడీ గారి చేతుల మీద నభూతో నభో భవిష్యత్ అనే విధంగా భారతదేశ చరిత్రలోనే ఆంధ్ర రాష్ట్ర రాజధాని పునర్నిర్మాణం ఒక మైలురాయిగా నిలిచిపోవాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఉన్నారు. ముఖ్యంగా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో గుంటూరు వెస్ట్కి సంబంధించి ఈస్ట్కి సంబంధించి దాదాపు స్వచ్ఛందంగా 60,000 పైచిలుకు ప్రజలు వస్తారనేటువంటి నమ్మకంతో ఉన్నాం. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళకు కావాల్సినటువంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కానీ, భోజన సౌకర్యాలు కానీ, వేసవి కాలం కాబట్టి త్రాగునీటికి సంబంధించినటువంటి సౌకర్యాలు కానీ అన్నీ కూడా పూర్తి స్థాయిలో అటు అధికారులతో కోఆర్డినేట్ చేసుకొని పార్టీ యంత్రాంగం మొత్తం కూడా కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మొత్తం కూడా బ్రహ్మాండంగా కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలా అనేటువంటి ఆలోచనతో పనిచేస్తూ ఉన్నారు. గుంటూరు ఈ ప్రాంతం ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట వంటిది. ఎప్పటి నుంచినో కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించినటి నుంచి కూడా ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి బ్రహ్మాండంగా కూడా ఆనాటి నుంచి కూడా వెన్నంటున్నటువంటి నియోజకవర్గం. ఈ ప్రాంతంలో అతి ఎక్కువ మంది కూడా పక్కనే అమరావతి లాంటి మహానగరం వస్తూ ఉంది. గత ప్రభుత్వంలో ఆ నగరాన్ని రానికుండా గత ప్రభుత్వ నిర్ణయాలు, జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాల వల్ల, దారుణమైనటువంటి నిర్ణయాల వల్ల పూర్తిగా కూడా అమరావతిని లేకుండా చేయాలనేటువంటి ఒక మూర్ఖపు ఆలోచనతో గతంలో జరిగాయి. దాన్ని తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తిరగరాసే కార్యక్రమం ద్వారా, ప్రజలు ఇచ్చినటువంటి అచంచలమైనటువంటి తీర్పు ద్వారా ఈరోజు అటు మోడీ గారు కానీ, ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా కూడా విజయవంతం చేస్తూ ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు వస్తాయనేటువంటి ఆలోచనతో ఈరోజుగా మోడీ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా విజయవంతం చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకత్వం మొత్తం కూడా అదేవిధంగా ఆ డివిజన్ పరిధుల్లో ఎవరైతే ఉన్నారో మహిళలు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, వారందరినీ కూడా రేపు ఇక్కడి నుంచి తీసుకుపోయే సందర్భంలో అన్ని రకాలైనటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. పార్టీ పరంగా మేము కోరుకునేది కూడా ఈ కార్యక్రమం ఒక పార్టీకి సంబంధించింది కాదు, ప్రభుత్వం ఒకటే చేసేటువంటి కార్యక్రమం కాదు. ఈ ప్రాంతంలో పుట్టినటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమరావతిని భారతదేశంలో బ్రహ్మాండమైనటువంటి పట్టణంగా రావాలా, గుంటూరు పక్కనే అటువంటి మహానగరం తయారు కావాలా అనేటువంటి ఒక ఆలోచన ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని దాన్ని బ్రహ్మాండంగా కూడా విజయవంతం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఈ ప్రాంతవాసులందరినీ కూడా కోరుకుంటూ, ఆంధ్ర రాష్ట్రం నలుమూలల నుంచి కూడా, ఎందుకంటే ఈ ప్రాంతం ఆంధ్ర రాష్ట్ర నలుమూలల నుంచి కూడా తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడో సుదూర ప్రాంతంలో అటు కుప్పం, పలమనేరు లాంటి సుదూర ప్రాంతం, తమిళనాడు, కర్ణాటక బార్డర్లో ఉండేటువంటి ప్రాంతాల నుంచి కూడా ఈరోజు ప్రజలు తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారంటే దాన్ని బట్టి చూస్తే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఎంత కోపం కసుందో మొన్న ఎన్నికల్లో ఇచ్చినటువంటి రిజల్ట్సే క్లియర్ కట్గా కూడా అర్థమయ్యేటట్టు కనపడుతున్నాయి. ఈరోజు ఈ అమరావతి పట్టణాన్ని బ్రహ్మాండంగా కూడా తీసుకురావాలా, మనకు కూడా ఒక రాజధాని ఉండాలా. ఎక్కడికి బయట ప్రపంచంలో ఏ మూలకు పోయినా నీది ఏ రాష్ట్రం అంటే ఆంధ్ర రాష్ట్రం అని చెప్తే నీ రాజధాని ఏదంటే చెప్పలేనటువంటి పరిస్థితి గత 5 ఏళ్ల నుంచి కూడా చూసాం. ఈరోజు అటువంటి పరిస్థితి మళ్ళీ ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి ఒక్క తెలుగువాడు ఈ రాజధాని నాది, ఈ రాష్ట్రానికి అమరావతి రాజధాని లాంటి రాజధాని నాది అని చెప్పుకొని ధైర్యంగా ఎగరేసి తిరగడానికి ఇదొక మంచి అవకాశం. దీన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా ముందుకు కదలు రావాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.